ప్రైజ్ లార్డ్. ఈరోజు మనము దేవుడు తన శిష్యులకు చెప్పి చేసిన సువార్త గురించి మరియు మనము దేవుని పేరు చెప్పి చేసే సువార్త గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 9-10 వచనము, మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. వీటిలో మనం ధ్యానించుకున్నట్లయితే దేవుడు తన శిష్యుల్ని పిలిచి వారికి కొన్నిటి మీద అధికారాలను ఇచ్చి, మీ ప్రయాణం కొరకు మీరు ఏది సిద్ధపరచుకొనబడి, అంటే బంగారు కానీ వెండి కానీ 2 దుస్తులు కానీ సంచి అంటే బ్యాగ్ సంచి కానీ ఇలాంటివి ఏది తీసుకోకుండా చేతికరణ మాత్రం తీసుకోమని దేవుడు ఆజ్ఞాపించాడు. మీరు వెళ్ళి సువార్త ప్రకటించడం చెప్పారు. ఈ చేతికరణ ఎందుకు తీసుకోమన్నారంటే, ఆ జనరేషన్లో ఇప్పుడు నాకు వెహికల్స్ అంతా ఏం లేదు, కాలినడకన వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఎక్కడైనా మార్గ మధ్యంలో క్రూరమృగాల నుంచి సంరక్షణ కొరకు ఆ చేతికర్ర, ఆ దుడ్డుకర్ర ఉపయోగపడుతుందని ఆ ఉద్దేశంతో దేవుడు ఆ చేతికర్రను తీసుకోమన్నాడు. వారు వెళ్ళి దేవుని యొక్క సువార్తను చేశారు. కానీ ఈ జనరేషన్లో మనము దేవుని పేరు చెప్పుకుంటూ మనం చేసిన సువార్త ఎలా ఉందంటే బిజినెస్ లాగుంది. ఈ మాట చెప్పినందుకు క్షమించాలి. నేను ఎందుకు అంటున్నానంటే, ఈ మాట ఏ జనరేషన్లో మనీ మైండెడ్ కొంతమంది మాత్రము నిజాయితీగా సువార్త చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. నేను వారి గురించి మాట్లాడను, కానీ దేవుడి పేరు చెప్పుకుంటూ 100 కోట్లు 1000 కోట్లు దోచుకుంటున్న వారి కొరకు మాత్రం నేను మాట్లాడుతున్నాను. అఫ్కోర్స్ ఉండొచ్చు, దేవుడు వాళ్ళని ఆశీర్వదించి 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుండొచ్చు. వాళ్ళు కొంతమంది ట్రస్ట్లు పెట్టుకుంటారు, కొంతమంది అనాథాశ్రమాలు పెట్టుకుంటారు, కొంతమంది హాస్పిటల్స్ పెట్టుకుంటారు. వీటి గురించి నేను మాట్లాడను, కానీ దేవుడి పేరు చెప్పుకుంటూ దోచుకున్న వారి గురించి నేను చెప్తున్నాను. ఇది బిజినెస్ లాగుంది. కొంతమంది మ్యాజిక్లు అలా ఇలా చేసి మా సంఘానికి రండి, ఇక్కడ స్వస్థత బాగుంటుంది, ఇక్కడ ఆశీర్వాదం పొందుతారు అలా చెప్పి వాళ్ళని వాళ్ళ సంఘానికి రప్పించుకొని దశమ భాగాలు కానుకలు తీసుకొని డబ్బులు సంపాదించి బ్యాంక్ బ్యాలెన్స్గా పెట్టుకుంటారు. ఇది సువార్త అన్నది. మనం సువార్త ఇప్పుడు ఎలా చేస్తున్నామంటే, మనం ఎక్కడైనా వెళ్ళి మన సువార్తను ప్రకటించాలి అన్నప్పుడు మనకంటూ ఒక పేరు ఉండాలి అనుకుంటాం. మనం ఎక్కడైనా వెళ్ళి సువార్త ప్రకటించాలనుకున్నప్పుడు మనకంటూ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి అనుకుంటాం. మనం ఎక్కడైనా సువార్తను వెళ్ళి ప్రకటించాలన్నప్పుడు ఖ్యాతి ఉండాలనుకుంటాం. మనం ఎక్కడైనా వెళ్ళి సువార్తను ప్రకటించాలనుకుంటాం, మనకే వెహికల్స్ ఉండాలి అనుకుంటాం. ఇలాగా కొన్నిటి మీద మనము ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొని ఇలా సువార్త చేస్తున్నాం. ఇతరుల మీద ఆధారపడుతూ మన సువార్త చేస్తున్నాం. నేను మీ మధ్యన ఒక విషయాన్ని లేవనెత్తాను. అది ఎలాగంటే, సువార్త ప్రకటించాలి అన్నప్పుడు నీకంటూ ఒక ఇన్కమ్ని నువ్వు క్రియేట్ చేసుకోవాలి. అది జాబ్ అని ఉండొచ్చు, లేదంటే బిజినెస్ అని ఉండొచ్చు. ఏ విధంగా ఒక ఇన్కమ్ని మీరు జనరేట్ చేసుకొని మీ ఫ్యామిలీని పోషించుకుంటూ వెళ్ళి సువార్తని ప్రకటిస్తే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అంతేగాని మన సువార్త ప్రకటిస్తున్నామని చెప్పి ఇతరుల కానుకల మీద ఆధారపడుతూ వాటి మీద మన కుటుంబాన్ని పోషించాలనుకుంటే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది సువార్త చేయలేము కూడా. ప్రియమైన వాళ్ళ సువార్త ప్రకటించాలన్నప్పుడు దేవుడు తన శిష్యులకి చెప్పి ఎలాగ సువార్త చేయమన్నారో ఆ విశ్వాసంతో మనం కూడా చేయాలనుకున్నప్పుడు మనకు కూడా అన్ని సమృద్ధిగానే ఉంటుంది. ఎలాగంటే ఆ కాలంలో
వాళ్ళ సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి ఒక్క అవసరతని దేవుడు వాళ్ళకి కలిగిస్తాడు. అలాగే నిజాయితీగా మన సువార్త ప్రకటించాలనుకున్నప్పుడు మనకు కూడా దేవుడు ఏదో ఒక విధంగా మనకి అన్ని అవసరతల్ని మనకి సమకూరుస్తాడు. సువార్తని నిజాయితీగా ప్రకటించాలి. దేవుడు మనకి సువార్తని ప్రకటించమని చెప్పాడు కాబట్టి సువార్తని మనము ప్రతి ఒక్క మానవాళికి మనం ప్రకటించాలి.